all. I am Karthik Reddy Ratna, consultant orthopedic surgeon at Medicare Warangal. ఈ రోజు మనం ఇంప్లాంట్ రిమూవల్ గురించి తెలుసుకుందాం. చాలా మంది పేషెంట్స్ ఇంప్లాంట్ ఎప్పుడు తీసుకోవాలని డౌట్ అడుగుతూ ఉంటారు. సో ఇండికేషన్స్ ఫర్ ద ఇంప్లాంట్ రిమూవల్ యూజువల్గా ఎప్పుడు తీసుకుంటారంటే ఇంప్లాంట్ ఫ్రాక్చర్ యూనిట్ అయిపోయిన తర్వాత ఎముక అతికిన తర్వాత ఆ వేసిన ఇంప్లాంట్లో కొంచెం స్క్రూస్ ఏమైనా ప్రామినెంట్గా ఉండడం వల్ల, లేకపోతే ఇంప్లాంట్ ఏమైనా సబ్క్యూటేనియస్గా ఉండడం వల్ల, అంటే చర్మం కింద ఇంప్లాంట్ ఉండి అది ప్రెస్ అయినప్పుడు హార్డ్వేర్ ప్రామినెన్స్ ఉన్నప్పుడు అది కూడా ఒక ఇండికేషన్ ఫర్ ద ఇంప్లాంట్ రిమూవల్. ఇంకా ఎనీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ ఇంప్లాంట్ తీయడం వల్లనే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, ఎందుకంటే ఇంప్లాంట్ పైన బయోఫిలిం అనేది ఫామ్ అవుతుంది కాబట్టి. సో హార్డ్వేర్ ప్రామినెన్స్, ఇన్ఫెక్షన్స్, ఇంప్లాంట్ బ్రేకేజ్, ఒక్కొక్కసారి ఫ్రాక్చర్ యూనిట్ అయిపోయిన తర్వాత కొంతమంది పేషెంట్స్ కి ఇంప్లాంట్ బ్రేక్ అయిపోతుంది. సో అది కూడా ఒక ఇండికేషన్ ఫర్ ద ఇంప్లాంట్ రిమూవల్. సో యాక్చువల్లీ ఎలెక్టివ్ ఇంప్లాంట్ రిమూవల్ అనేది యూజువల్ గా అడల్ట్స్ లో 18 months తర్వాత మనం ఇంప్లాంట్ తీసుకోవచ్చు, ఎందుకంటే సఫిషియంట్ రీమోడలింగ్ ఆఫ్ ద బోన్ అప్పటికి అయిపోతుంది కాబట్టి. కానీ పీడియాట్రిక్ పాపులేషన్ అనేది సపరేట్లీ ఎంటైర్లీ డిఫరెంట్, ఎందుకంటే పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలలో బోన్ చాలా త్వరగా ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ.